భద్రాచలం వద్ద గోదావరి 52 అడుగులు దాటి ఇంకొక అడుగు దూరంలో 53 చేరుకునే అవకాశం ఉంది. 53కి చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరికని అధికారులు జారీ చేసే అవకాశం ఉంది. దాదాపు భద్రాచలానికి వచ్చే 3 దారులు ఏదైతే బురగంపాడు నుంచి సారపాక మీదుగా భద్రాచలం వచ్చే రోడ్డు పూర్తిగా కూడా బ్లాక్ అయింది. అట్లాగే చర్ల రూటు బ్లాక్ అయింది. చింతూరు రూట్ కూడా బ్లాక్ అవడం జరిగింది. అంతేకాకుండా భద్రాచలంలో కాలనీలు ఏదైతే ఇప్పుడు మనం ఏఎంసీ కాలనీలో ఉన్నాం, ఏఎంసీ కాలనీ కూడా పూర్తిగా కూడా వరద నీరు చేరుకుంది. అట్లాగే అయ్యప్ప కాలనీ, తర్వాత కొత్త కాలనీ కూడా వరద నీరు రావడంతో ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులకి గురవుతున్నారు. అయితే మన దగ్గర సిపిఎం నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ మూడో ప్రమాద హెచ్చరికకి దగ్గరలో ఉంది గోదావరి అంటున్నారు, ఏమంటారు మీరు? ఇప్పుడు గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు కానివ్వండి, గత వారం రోజులుగా గోదావరి రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఇప్పుడు మూడో ప్రమాద హెచ్చరిక చెరువులో ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. భద్రాచలం పట్టణంలోకి నీరు రాకుండా కరకట్ట ఉన్నప్పటికీ కరకట్టకు ఉన్నటువంటి స్లూయిజ్లు ఏవైతే ఉన్నాయో అవి లీక్ అయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రెండోది యువతలు ఉన్నటువంటి వర్షపు నీరుని అవతలకి గోదావరి మన కరకట్ట అవతలకి తోడేయడం కోసం మోటార్లు అవి ఫిట్ చేసినప్పటికీ వాటి సామర్థ్యం సరిపోయేటువంటి పరిస్థితి లేదు. రెండో ముఖ్యమైనటువంటి ఆటంకం ఏంటంటే ఇవాళ కరకట్ట ఏదైతే ఉందో ఆ కరకట్ట మొత్తంగా చూసుకున్నప్పుడు ఆంధ్ర భూభాగంలో ఎటపాక మండలంలో కొంత కరకట్ట ఉంది, ఇటు భద్రాచలం పట్టణానికి కొంత కరకట్ట ఉంది. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి దరిదాపు ఒక 3 లాకుల దగ్గర ఈ వాటర్ లీక్ అయ్యి గోదావరి వరద మన కరకట్ట దాటి వదులకు వస్తూ ఉంది. భద్రాచలం అంతా కూడా పల్లపు ప్రాంతంలో ఉంది కాబట్టి ఆ నీరు మొత్తం కూడా ఇవాళ భద్రాచలం పట్టణంలోకి వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రెండో పక్క వర్షపు నీరు కూడా అవతలకు పోలేని పరిస్థితిలో ఇవాళ ముంపు కాలనీలు ఏవైతే ఉన్నాయో డౌన్లో ఉన్న కాలనీలు, ఏఎంసీ కాలనీ, అట్లా కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ మొత్తం కూడా ముంపు గురవుతా ఉంది. వాళ్ళ ఉదయం మొత్తం ఇక్కడ ఏఎంసీ కాలనీలో సుమారుగా ఒక 50 కుటుంబాలని మరి పునరావాస కేంద్రాన్ని కూడా తరలించడం జరిగింది. మేము సిపిఎం పార్టీగా కోరేది ఏంటంటే భద్రాచలం ముంపు గురి కాకుండా ఒక శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి, ఒక శాశ్వతమైనటువంటి పద్ధతుల్లో చర్యలు చేపట్టాలి. రెండోది ఇవాళ భద్రాచలానికి సంబంధించి తెలంగాణ అధికారులు కొంత చర్యలు చేపట్టినా ఇవాళ అవతల ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో కరకట్ట మీద ఉన్నటువంటి స్లూయిజ్లు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ అటు నుంచి మొత్తం వాటర్ లీక్ అయ్యి ఇవాళ ఈ ప్రాంతంలోకి వరద వస్తూ ఉంది. మరి వాటి పరిస్థితి ఏంటి? కాబట్టి తెలంగాణ అధికారులు ప్రభుత్వం వెంటనే ఆంధ్ర అధికారులతో మాట్లాడి ఆంధ్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ స్లూయిజ్ల నుంచి లీక్ కాకుండా ఆ వరద ఇటు రాకుండా ఆపేటువంటి ప్రయత్నం కూడా ఈ అధికారులు చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇప్పుడు ఇక్కడ నుంచి పునరావాస కేంద్రాలకి జనం అందరిని కూడా తరలించారు. వరద బాధితులందరినీ, వారందరికీ కావాల్సిన సౌకర్యాలు అన్నీ కూడా కల్పించాలి. భోజనం కానీ, పాలు కానీ, పిల్లలకు పాలు కానీ, రొట్టె కానీ అన్ని కూడా సక్రమంగా అందించాలని మేము కోరుతా ఉన్నాం. అలాగే వరద ముంపు గురైనటువంటి కుటుంబాలకి ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కూడా మేము కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం గతంలో వరదలు వచ్చి ముంపులు గురైన సందర్భాల్లో ఏ ఒక్కరికి నష్టపరిహారం ఇవ్వలేదు. కనీసం కొత్తగా వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఆ రకమైన నష్టపరిహారం అందిస్తుందని, ఒక శాశ్వత ప్రాతిపదికన భద్రాచలాన్ని ముంపు గురి కాకుండా కాపాడుతుందని చెప్పేసి మేము కాపాడాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. అయితే భద్రాచలంలో శాశ్వత పరిష్కారం చెయ్యాలని చెప్పని సిపిఎం పార్టీ నుంచి కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు స్లూజుల ద్వారాగా లీక్ అవ్వడం, అక్కడ మోటార్లు ఏదో తాత్కాలికమైన మోటార్లు ఏర్పాటు చేయడంతో దాని పవర్ సరిపోక ఈ వాటర్ని లిఫ్ట్ చేయలేక గోదావరిలోకి మళ్ళీ కరకట్టమే నుంచి గోదావరిలోకి వాటర్ వెళ్ళాలి. దాని పవర్ సరిపోక ఇబ్బంది పడుతున్నాయి. ఇక్కడ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకి గురవడానికి అదొక కారణం. అయితే ఇంకోటి ఏంటంటే ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కాబట్టి అక్కడ స్లూయిజ్లు ఏది కూడా పట్టించుకోని అధికారులు, ఆంధ్ర అధికారులు, తెలంగాణ అధికారులు వీళ్ళిద్దరూ చర్చించుకొని ఆ స్లూయిజ్లు బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని మనకి తెలుస్తుంది. కెమెరామెన్ బాలసూర్యతో నాగరాజు, సుమన్ టీవీ, భద్రాచలం.